హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జి రెసిపీస్. ఈరోజు ఒక మంచి పచ్చడితో నేను మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే నిమ్మకాయ పులుసు పచ్చడి అన్నమాట. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది అన్నమాట. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఇలా మంచిగా పెద్ద సైజు నిమ్మకాయలను తీసుకోవాలన్నమాట. రసం బాగా ఉండే నిమ్మకాయలను తీసుకొని అది కట్ చేసుకొని అందులో ఉన్న సీడ్స్ని తీసేసుకొని ఒక మంచి క్లీన్ నీట్ బౌల్లో ఈ రసాన్ని పిండుకోవాలన్నమాట. ఆ బౌల్లో మీకు తడి అనేది ఉండకూడదు. ఇప్పుడు ఇంకా మీకు అక్కడక్కడ కొద్దిగా అక్కడ సీడ్స్ కనిపిస్తున్నాయి కదా, అయితే ఒక జాలి తీసుకోండి. ఆ జాలిలో ఈ నిమ్మరసాన్ని అనేది వడగట్టుకోండి. అప్పుడు ఆ నిమ్మకాయది పల్ప్ ఇంకా సీడ్స్ సపరేట్ అవుతాయి. ఈ పల్ప్ ఉండడం వల్ల కూడా మీకు చేదు వస్తుంది అనమాట. అందుకే వాటిని సపరేట్ చేసుకోవాలి. ఇలా మొత్తం క్లీన్గా రసం ఖాళీ ఓన్లీ రసమే ప్యూర్ రసం తీసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో 2 చెంచాల ఉప్పు వేసుకొని కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఉప్పు ఎందుకు వేస్తున్నాం ఫస్టే అంటే ఈ రసం అనేది చేదెక్కకుండా ఉండడానికి ఉప్పు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు చేదెక్కదు. ఈలోపు ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. అయితే స్టవ్ మీద ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఆవాల కంటే కొంచెం తక్కువగా మెంతులు వేసుకొని స్లిమ్ మంట మీద లైట్గా వేయించుకోవాలి. ఎక్కువగా వేయించుకోకూడదు, లైట్గా వేయించుకొని ఒక మంచి స్మెల్ వస్తుంటుంది, మీకు తెలిసిపోతుంది అనమాట. అలా వేయించుకున్న తర్వాత ఇవి ఒక మిక్సీ జార్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో ఒక గరిటె ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక ఎండుమిర్చిని వేయించుకోవాలండి. ఇక్కడ నేను ఎండుమిర్చిని ఒక నీట్ పొడి బట్టతోటి తుడుచుకున్నాను. ఎందుకంటే ఎండుమిర్చి మీద డస్ట్ అనేది ఉంటుందన్నమాట. అందుకే అది పోయేటట్టుగా తుడుచుకొని ఇప్పుడు అందులో వేసుకొని స్లిమ్ మంట మీద లైట్గా వేయించుకోవాలి. ఎండుమిర్చి అనేది ఇక్కడ మాడకూడదు, అలానే కలర్ అనేది రెడ్గానే అలానే ఉండాలి. కొంచెం గలగల అనేలాగా మీరు వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టుకోవాలన్నమాట. మనం ముందుగా చల్లారబెట్టుకున్న మెంతులు ఆవాలు మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం చల్లారబెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా ఉప్పు వేసి కలిపెట్టుకున్న నిమ్మరసాన్ని అందులో కొద్దిగా పోసుకుంటూ కొంచెంగా పల్స్ ఇచ్చుకుంటూ మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అవుతుందన్నమాట. తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మీ దగ్గర వెల్లుల్లి ఉంటే కనుక పొట్టు తీసుకొని ఒక గుప్పడు వేసుకోండి. అండ్ ఇక్కడ ఉప్పు రుచి చూసుకుంటూ ఉప్పు కలుపుకోవాలన్నమాట. నాకు కొంచెం తక్కువ అనిపించింది, అందుకే మరొక చెంచా ఉప్పు వేసుకున్నాను. మీరు కూడా ఉప్పు చూసుకుంటూ సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనము కరివేపాకు కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా చూసుకోవాలండి. తర్వాత ఆ నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మిరపగింజలు వేసుకోవాలి. మిరపగింజలు లేకపోతే దాని ప్లేస్లో ఎండుమిర్చి అయినా తుంచి వేసుకోవచ్చు. తర్వాత కరివేపాకు వేసుకొని పోపు మాడకుండా మంచిగా స్లిమ్ మంట మీద వేయించుకోవాలండి. ఇప్పుడు ఆ పోపు మిశ్రమాన్ని మనం ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చడిలోకి వేసుకోవాలి. ఈ పచ్చడిలోకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే పచ్చడి పాడవకుండా ఉంటుందన్నమాట. వేడి పోపే అందులో వేస్తే కాస్త ఆ పచ్చడి అనేది కొంచెం లైట్గా ఉడికి మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా కలిపి పెట్టుకొని ఒక గాజు బౌల్లో కానీ లేదా గాజు సీసాలో కానీ ఈ పచ్చడిని వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నిల్వ పెట్టుకుంటే కనుక మీకు ఎక్కువ రోజులు ఈ పచ్చడి నిలువ ఉంటుందన్నమాట. ఎంతో టేస్టీ అయిన నిమ్మకాయ పులుసు పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది వేడి అన్నంలో వేసుకొని తింటే పుల్లగా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.